మీ వాళ్ళు చేయాలనుకునేది ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేసినారు. దే ఆర్ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నో వీ కెనాట్ సీ ఎనీ సచ్ కంపేరబుల్ హీనస్ పర్సనాలిటీస్. పరిటాల రవి లాంటి దుర్మార్గుల్ని మనం చూడలేం చరిత్రలో. అటువంటి కుటుంబము రామారావు బొమ్మ పెట్టుకొని ఓట్లు వేయించుకున్నారు, గెలుచుకున్నారు. మళ్ళీ వాళ్ళు నిజంగా దేవుళ్ళు అయితే 19 ఎందుకు ఓడిపోతారు? నా మీద గెలిచిన 2 సార్లు 2009లో 1700 ఓట్లు. వాళ్ళు ఎవరినైతే చంపినారో అదే కుటుంబాలతో సాయం పొంది గెలిచినారు. 2014లో కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు కొంతమంది వాళ్ళకి సహకరించినారు కాబట్టి 9లో 14లో గెలిచినారు. 7700తో గెలిచినారు. ఓడిపోయినప్పుడు 25,600తో ఓడిపోయినారు. కాబట్టి వాళ్లకు ఖ్యాతిని ఆపాదించడం తప్పు. వాళ్ళకు ఉన్నటువంటి నీచమైన చరిత్రను ప్రజలు ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈరోజు ఎందుకు ఆమె గగ్గోలు పెడతా ఉందంటే, ఈరోజు ఉన్న సోషల్ మీడియా కానీ మీడియా స్ట్రెంగ్త్ మీకు ఉన్నది ఏబిఎన్, ఈ TV5, ఈటీవీ ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కాక, ఈనాడు, జ్యోతి పేపరు ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కాక, ఈరోజు ఒక సాక్షి పత్రిక మాత్రమే లేదు వాళ్ళ గురించి వాస్తవాలు తెలియజెప్పడానికి. సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ఇవన్నీ చెక్ చేసుకుంటారు. పబ్లిక్ చదువుకున్నారు జనాలు, అక్షరాస్యత పెరిగింది.